ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావును కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలైంది. A1 గా ప్రణీత్రావు, A2 గా భుజంగరావు, A3 గా తిరుపతన్నలను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో కస్టడీ పిటిషన్ పై నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావును కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఇక A1 గా ప్రణీత్రావు, A2 గా భుజంగరావు, A3 గా తిరుపతన్నలను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో కస్టడీ పిటిషన్ పై నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావును కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలైంది. A1 గా ప్రణీత్రావు, A2 గా భుజంగరావు, A3 గా తిరుపతన్నలను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో కస్టడీ పిటిషన్ పై నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులందరినీ కూడా 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఈ రోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగబోతోంది. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతో పాటు ఇప్పటికే డిఎస్పీని అరెస్ట్ చేశారు కాబట్టి ప్రణీత్రావును కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలంటూ ఇప్పటికే పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు వాళ్ళ కస్టడీ పిటిషన్ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో నిన్న విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా కస్టడీ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలంటూ కూడా నిందితుల తరపు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఈ రోజులోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరికొద్ది సేపట్లో A1 గా ప్రణీత్రావు, A2 గా భుజంగరావు, A3 తిరుపతన్నల 5 రోజుల పాటు కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ పైన మరికొద్ది సేపట్లో కూడా విచారణ జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రణీత్రావును రెండోసారి కస్టడీకి అడగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భుజంగరావు, తిరుపతన్నతో పాటు ప్రణీత్రావుని విచారిస్తే మరికొన్ని అంశాలు బయటపడతాయి కాబట్టి ప్రణీత్రావును మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా అందులో కస్టడీ పిటిషన్లు కూడా పేర్కొన్నారు. కాబట్టి చూడాలి మరి ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుంది లేదా ఇస్తాదా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.